దేవుని నామమునకు స్తోత్రములు. మరి ఆత్మీయ తండ్రి గారికి, పాస్టమ్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నానండి. కూడి ఉన్నటువంటి దైవజనులకు, అలాగే మరి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ, పిల్లలకి అందరికీ కూడా, పిల్లలకి దైవాశీస్సులు, మీ అందరికీ నా వందనాలు. మరి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి గడిచిన సంవత్సరం లెంట్ డేస్ నుంచి ఈ సంవత్సరం వరకు కూడా దేవుడు మమ్మల్ని తన కృపలో భద్రపరిచి కాచి కాపాడారు. అందరికీ వచ్చినట్లే అనేక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు వచ్చినాయి. అనుకోని రీతిగా నేను ఎంతో ఆరోగ్యవంతురాలుగా అని అనుకునేదాన్ని. అట్లాగే నిజంగానే నా ఏజ్కి తగినట్లుగా నాకే అనారోగ్యాలు అయితే లేవు, బీపీలు, షుగర్లు ఏమీ లేవు. మరి శారా మినిస్ట్రీస్ అని మా గ్రూప్ ఒకటి ఉంది. దానిలో వారు నన్ను ఆహ్వానించినందును బట్టి తంబళ్ళపల్లి అనే గ్రామానికి మేము వెళ్ళి సువార్త మీటింగ్స్ పెట్టడం జరిగిందనమాట. మరి చాలా సంవత్సరాల నుంచి 2005 సంవత్సరం నుంచి చేసేటువంటి ఆ పరిచర్యలో ప్రతి సంవత్సరం పాస్టర్ గారు వచ్చేవారు మాతో, అట్లాగే పాస్టమ్ గారు వచ్చేవారు, రాన్ బాబు, క్రిస్టి బాబు అందరూ వచ్చి మరి పాలు పంపులు తీసుకునేవారు. అయితే ఇప్పుడు చాలా దూర ప్రాంతం, ఆ వాతావరణ అనానుకూలతలో చాలా అసౌకర్యాలు ఉన్నందుని బట్టి మేము పాస్టర్ గారిని తీసుకెళ్ళడం ఈ మధ్యన ఆపేసాం అనమాట. అందుకు మమ్మల్ని క్షమించాలి. అంటే చాలా దూరం. ఇప్పుడు ఈ సంవత్సరం మేము వెళ్ళింది 1800 కిలోమీటర్లు, అంత దూరంలో వెళ్ళాం. అయితే అది చాలా చిన్న విలేజ్ అనమాట. మండలం ఆఫీస్ ఉన్నటువంటి హెడ్ క్వార్టరు. మరి అలాంటి చోట నేను మొదటి రోజు ప్రసంగం చేస్తూ ఉండంగానే ఒక 5-10 నిమిషాలకు ముగిస్తాననగా నాకు తలలో మరి నరాలు పైకి లాగేసినట్టు, గుంజేసినట్లుగా అనిపించింది. నాకు అంతవరకు కూడా ఆ ఈవినింగ్ కూడా నేను అన్నాను, నేనంటే చాలా ఆరోగ్యవంతురాలని. మరి నాతో కూడా వచ్చిన ఒక సోదరి బలహీనరాలన్నమాట. ఆమె పాపం అట్లాగే ఓర్చుకుని ఇంత దూరం ప్రయాణం చేసింది అని కూడా నేను అన్నాను ఆ ఈవినింగ్ కూడా. కానీ అనుకోని రీతిగా మరి ఆ సమస్యను బట్టి మర్నాడు ఉదయం నన్ను, మా బాబు ఉన్నాడు పెద్ద బాబు, హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వారు చూసి ఈసీజీ చేసి ఎక్స్రే తీసి మరి హార్ట్లో కొంచెం ఏంటో ఇబ్బంది ఉన్నట్టుంది, వెంటనే మదనపల్లి తీసుకెళ్ళండి అని చెప్పారనమాట. నాకైతే అసలు ఆ పగలు మీటింగ్ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు, స్త్రీలారాధన ఉంది. కానీ మరి బాబు బలవంత పెట్టాన్ని బట్టి మేము మదనపల్లి వెళ్ళటం జరిగింది. అక్కడున్న కార్డియాక్ హాస్పిటల్కి వెళ్ళంగానే నా మట్టుకు నేనే మెట్లెక్కి పైకి వెళ్ళి అన్ని ఫైల్స్ రాయించి రిజిస్ట్రేషన్ చేయించి కూర్చున్నాను. ఆ డాక్టర్ గారు నన్ను 2D ఎకోను ఈసీజీ చేసిన వెంటనే ఇంకా నన్ను ఒక అడుగు కూడా వేయనివ్వలేదు. మీరు చాలా అంటే సివియర్ హార్ట్ అటాక్, సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చింది అని మా బాబుతో చెప్పి నన్ను తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తారు ఐసీయూలో. మేము అసలు అనుకోని సంగతి అనమాట, అది తెలియని ప్లేసు. మరి అలాంటప్పుడు కూడా దేవుడు అక్కడ సహాయానికి కొంతమందిని దేవుడు ఏర్పాటు చేశాడు. అవినాష్కి పరిచయస్తులు కొంతమంది, అట్లాగే మా టీంలో వాళ్ళు అక్కడికి వచ్చారనమాట. అయితే వెంటనే ఉన్న పరిస్థితి ఏంటంటే 1600 రీడింగ్ ఉంటే కనుక ఆ ప్రెషరు, అది సివియర్ హార్ట్ అటాక్ అంట. నాకున్నది 4800. ఆ సమయంలో ఆ డాక్టర్ గారు నన్ను చూసినప్పుడు ఉన్నది 4800 రీడింగ్ ఉంది. ఇంకా నన్ను అసలు ఒక్క అడుగు కూడా వేయనివ్వకుండా వెంటనే నేను గదిలో నుంచి బయటకు వచ్చేసరికి 5 ట్యాబ్లెట్లు అరచేతిలో ఇలా పట్టుకుని ఉన్నారు ఆ డాక్టర్ గారు. నా ప్రమేయం లేకుండానే ఒక సీసాతో నీళ్ళు పట్టుకొచ్చారు. నాకు 5 ట్యాబ్లెట్స్ వేసేసి ఆ నీళ్లు తాగించేసి వెంటనే నన్ను ఐసీయూలోకి తీసుకెళ్ళడం జరిగిందనమాట. అక్కడ నన్ను మానిటరింగ్ పెట్టేసి అన్ని కనెక్షన్లు పెట్టారు. నేనైతే అసలు ఆశ్చర్యపోతున్నాను. నేను బాగానే ఉన్నాను కదా, నాకేమైందో నాకేం అర్థం కాలేదు. తర్వాత మరి ఇంటికి ఫోన్ వచ్చింది, మా వాళ్ళందరూ బయలుదేరి వచ్చారు. అయితే ఆ సాయంకాలానికి నాకు కావాల్సిన ప్రీ మెడికేషన్ అంతా అయిపోయిన తర్వాత యాంజియోగ్రామ్ చేశారనమాట. ఆ యాంజియోగ్రామ్లో మొత్తం క్లియర్గా అయిపోయింది. దేవుని నామానికి స్తోత్రములు. ఆ డాక్టర్ గారే చాలా ఆశ్చర్యపోయారనమాట. అసలు ఆ 5 ట్యాబ్లెట్లతోటి దేవుడు అంత గొప్ప అద్భుతాన్ని చేసినందును బట్టి ఆ డాక్టర్ గారే స్వయంగా మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, ఇది నిజంగా మిరాకిల్ అండి, మీ జీససే ఈ కార్యం చేశాడు అని అక్కడ స్టాఫ్ అందరూ చెప్పడం అనేది జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆ తర్వాత నేను లేకున్నా కానీ మిగిలిన 2 రోజులు దేవుడు అద్భుతంగా అక్కడ మీటింగులు జరిగించారు. అయితే మేము ఎందుకు వెళ్ళాము, ఎందుకు ఇంత శ్రమ ఎదుర్కొన్నాము అంటే దానికి సమాధానం నాకు అక్కడ దేవుడు తెలియపరిచింది ఏంటంటే, రాయలసీమ ప్రాంతంలో అస్సలు సువార్త కానీ లేకపోతే సంఘాలు కానీ చాలా తక్కువ ఉన్నాయి. హెబ్రోన్ సంఘాలు కొన్ని ఉన్నాయి, అక్కడక్కడ చాలా దూరంలో ఉన్నాయి. 10 గ్రామాలు 10 పల్లెలకి ఒక చర్చి. ఆ పాస్టర్ గారు కూడా సరైనటువంటి మరి అంటే అక్కడ ఆత్మలు సంపాదన అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం అనమాట. వాళ్ళు సంఘం మీదే ఆధారపడితే వాళ్ళు అసలు పోషించబడలేరు. కాబట్టి వాళ్ళు ఇంకొక పని కూడా ఏదో ఒకటి చేసుకుంటూ, అంటే ఏదో వెళ్ళి తాళాలు తీసి ఆదివారం ఆరాధన జరుపుకుని ఇంటికి వచ్చాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే మేము పిలిచినటువంటి దైవజనులు కూడా వాళ్ళతో కూడా నేను చెప్పాను, వాళ్ళు కూడా బైబిల్ కాలేజీలు అవి నడిపిస్తారు.
అయితే నేను అన్నా అనమాట, మీదేనండి బాధ్యత, ఇక్కడ దైవ సేవకులు కొంతమంది అయినా రావాలి, మేము ఇక నుంచి ఈ విషయాన్ని రాయలసీమ కోసం మేము ప్రార్థన చేస్తాము అని చెప్పి నాతో క్లోజ్గా నా ప్రేయర్ ఫెలోషిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. అట్లాగే ప్రార్థన చేస్తాం, దేవుడు ఆ విషయం చేస్తాడని నేను తలపోస్తున్నాను. దాన్ని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే మా పునాది ఇక్కడ ఉంది. మా పునాది ఇక్కడ సువార్త కోసం, సువార్త ప్రకటన కోసం ఎంత మరి ప్రయాసపడుతూ పాస్టర్ గారు పాస్టమ్మ గారు కూడా మమ్మల్ని అట్టి తర్ఫీదులు నడిపించారు మొదటి నుంచి కూడా. మరి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మేము ఎక్కువగా పరిచయం లేము, అయినా సరే పాతగా ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. నేను యునైటెడ్ చర్చిలో బాప్తిసం తీసుకున్నాను. రక్షణ మారు మనసు అనుభవం నా తల్లి నుంచి నేను అనుభవం తీసుకున్న తర్వాత మరి దేవుడు ఇక్కడ ఇల్లు కట్టుకుని మేము ఇక్కడికి వచ్చినప్పుడు మమ్మల్ని ఈ సంఘానికి దేవుడు అంటు కట్టాడు. నేను మొట్టమొదటిసారిగా మన్నా చర్చిలో మరి పాస్టర్ గారి ప్రసంగం వినటం అనేది జరిగింది ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు. ఇంకా వెంటనే నాకు ఇక్కడే నాకు బాగా అనిపించింది, సమాధానంగా సంతోషంగా అనిపించింది అనమాట. అప్పటికి మాకు జీవీరావు గారు పాస్టర్ గారు మా నైబర్స్ బాగా పరిచయం, విశ్వాస ప్రార్థనా మందిరం పాస్టర్ గారు. ఆయన 2-3 సార్లు మా ఇంటికి విజిట్ చేయడం జరిగింది. అమ్మ చెల్లి మీరు రండి, మా సంఘం ఇక్కడే కదా, మన సంఘం ఇక్కడే కదా అని చాలాసార్లు వచ్చారు. చాలా మొహమాటంతో కూడా నేను చెప్పాను, కాదండి అన్నయ్య గారు, నేను పాస్టర్ గారు సుధీర్ మహంతి గారి చర్చికే వెళ్ళాలని నాకు అనిపిస్తుంది, నడిపింపు ఉంది అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఆ వచ్చింది కూడా దర్శన రీతిగానే వచ్చాను. దేవుడు కొంత పని మా ద్వారా కూడా జరిగించుకున్నారు. అందుని బట్టి దేవునికి నేను రుణస్తురాలని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే కుటుంబం విషయంలో కూడా చాలా అద్భుతాలు దేవుడు చేశాడు. ప్రయాణాల్లో తోడుగా ఉన్నాడు. వ్యాపారాలు, వ్యవసాయాలు, అనేకమైన పనుల మీద బిడ్డలకి దేవుడు తన కృపని తోడుగా ఉంచుతూ ఉన్నాడు. మరి నేను సిక్ అయిపోయి వచ్చినప్పుడు ఈ విషయం తెలిసిన వెంటనే ఇక్కడ అనౌన్స్ చేశారని, మరి స్త్రీల సమాజంలో ప్రార్థనలు చేశారని, సంఘంలో చేశారని విన్నాను. అందుని బట్టి రాన్బాబు గారికి, నటాలియా గారికి, పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, మరి స్త్రీల సమాజానికి అందరికీ, సంఘం అంతటికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ తర్వాత ముఖాముఖిగా నేను మిమ్మల్ని కలవలేదు, అందుకని నా కృతజ్ఞతలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. అట్లాగే మొన్న గడిచిన వారం 10 రోజుల క్రితంలో నా చిన్న మనవరాలకి మరి బాగా బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. తనను తీసుకెళ్ళి మరి సీతంధార హాస్పిటల్లో పెట్టాము. అప్పుడు కూడా నేను పాస్టర్ గారిని ప్రేయర్ రిక్వెస్ట్ అడిగినప్పుడు వారు చేశారు. దేవుడు అద్భుతంగా తనను కూడా స్వస్థత ఇచ్చి ఇంటికి తీసుకురావడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనవ సంతానం 3 కూడా దేవుడు చదువుల విషయంలో కృప చూపించాడు. మరి అనుకోని రీతిగా మరి ఈ సంవత్సరం అహాన్ బాబుని తీసుకొచ్చి మళ్ళీ గాజువాకలో జాయిన్ చేయడం జరిగింది. అమృత కూడా మా ఇంటి దగ్గర నుంచి డ్యూటీకి వెళ్ళడానికి అన్ని దేవుడు మార్గాలన్నీ కూడా సరళం చేశారు. నా భర్త విషయంలో కూడా ఎన్నో బలహీనతలు వస్తూ ఉంటున్నాయి, కానీ దేవుడు ఏ క్షణం కూడా విడిచిపెట్టలేదు. నా ఫ్రెండ్స్ అందరినీ ప్రతి నెల 2 నెలలకోసారి మీట్ అయినప్పుడు అంటారనమాట, మాకు అస్సలు టైం పాస్ అవ్వట్లేదు ఝాన్సీ, ఎలా టైం పాస్ అవుతుంది అని అంటూ ఉంటారు. నేను అంటాను, మాకు అసలు టైం సరిపోవట్లేదు అని చెప్తాను. ఎందుకంటే మనం దేవుని పెడదాం, దేవుని పనిలో దేవుని చేనులో ఉన్నాం కాబట్టి దేవుడు అప్పగించిన పని మనం నమ్మకంగా చేయాలి. మరి పౌలు వలె నేను ఇదివరకే గెలిచానని, ఇదివరకే పట్టుకున్నానని నేను అనుకోవట్లేదు, కానీ నేను ఇంకా పట్టుకోవాల్సి ఉందని పరిగెడుతున్నానని చెప్పాడు కదా, అది మనందరికీ కూడా వర్తించుతుందని నేను గాఢంగా నమ్ముతాను. అట్టి పనిలో మనందరినీ కూడా దేవుడు ఉపయోగించుకోవాలని నా ఈ మాటలు సాక్ష్యాన్ని దేవుని నామ మహిమార్థమై నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగా.